పని గంటలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 23 రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఆప్కాస్ లో ఉన్న కార్మికుల ఉద్యోగులందరినీ పర్మనెంట్ చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ రంగాల ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి, కాంట్రాక్ట్ ఉద్యోగికి నెలకు 26,000 రూపాయలు జీతం చెల్లించాలని, ఓబీసీ బోర్డు పథకాలు అమలు చేయాలని, ప్రభుత్వాలు వాడుకున్న నిధులను పీఓసీ బోర్డుకి జమ చేయాలని కోరారు. ఆటో, మోటార్, హమాలీ రంగాలకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, అందులో తొలగించిన 5,400 మంది కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, గూగుల్ డేటా వంటి పర్యావరణ వ్యతిరేక పరిశ్రమలకు అనుమతులు నిరాకరించాలని, కార్పొరేట్ కంపెనీలకు విచ్చలవిడిగా రాయితీలు, ఉచిత భూములు కట్టపెట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ధర్నా సాగింది. ఈ ధర్నాను ఉద్దేశించి ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగాను, అధికారం కోల్పోతే మరో రకంగా ఉంటూ, ఒడ్డు దాటే వరకు వాడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడు మల్లయ్య అనే చందంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. 138 సంవత్సరాల మేడే పోరాట స్ఫూర్తితో, ప్రాణ త్యాగాలతో, రక్త తర్పణలతో పోరాడి సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 10 గంటలు చేయడం దుర్మార్గమని విమర్శించారు. చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని హెచ్చరించారు. కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, రైతు వ్యతిరేక విధానాలు మానుకోకపోతే రాబోయే కాలంలో కార్మిక పోరాటాలతో సమాధానం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి గుబ్బల ఆదినారాయణమూర్తి, రాష్ట్ర నాయకులు రాగుల రాఘవులు, రాఘవ, ఎల్లారావు, నాగేశ్వరరావు, రాంబాబు, రాజు, సత్యబాబు, శ్రీను, చిన్న, శ్రీకాంత్, మహేష్, వెంకన్న, శ్రీను, శివ, పేతురు, రాము, లోవరాజు, యశోద, మంగ తదితరులు పాల్గొన్నారు. నా పేరు గుబ్బల ఆదినారాయణమూర్తి, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. మోడీ ప్రభుత్వం ఏదైతే 10 గంటల భారాన్ని పెంచుతూ జీవో తీసుకొచ్చిందో, ఆ జీవోని రాష్ట్ర ప్రభుత్వాల చేత, ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చేత ఆమోదించి 10 గంటల భారాన్ని కార్మికుల మీద రుద్దుతూ ఉంది. వాళ్ళకి కార్మికుల యొక్క జీతాలు పెంచకుండా అదే పద్ధతి కొనసాగుతూ పని భారాన్ని పెంచుతున్న జీవో ఏదైతే ఉందో 23 రద్దు చేయాలని ఈ జనరల్ కౌన్సిల్ పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా కాకినాడలో ఈ కార్యక్రమం సెప్టెంబర్ 19న రాష్ట్ర అసెంబ్లీ కార్మికులకు 10 గంటలు పెంచుతూ ఒక చట్టాన్ని చేసి జీవో నెంబర్ 23ని రిలీజ్ చేసింది. చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వు ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల అనంతరం మరొకలాగా ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నావు? ప్రజల దగ్గరికి వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఓట్లు అడిగి గద్దెలెక్కిన తర్వాత కార్మిక వర్గం నుంచి నువ్వు చెడకోపం పెడతా ఉన్నావు. ఈ వైఖరి మార్చుకో అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే 138 సంవత్సరాల క్రితం మేడే పోరాట స్ఫూర్తితోటి ప్రపంచ కార్మిక వర్గం సాధించుకున్న 8 గంటల పని దినాన్ని నువ్వు రద్దు చేసి 10 గంటల పని దినం జీవో ఎట్లా తీసుకొస్తావని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావు, నువ్వు పెట్టుబడిదారుల ఏజెంట్గా మిగిలిపోతావు. 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటంలో నిన్ను చెట్టు మీద దొంగ, చంద్రబాబు నాయుడు దొంగ, విజన్ 2020 సీఎం 420 అని చెప్పేసి నినాదాలు ఇచ్చి అప్పుడు గద్దె దిగావు. మళ్ళీ తర్వాత గద్దెరెక్కవు, ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుని గద్దెరెక్కవు. ఈరోజు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాం. ఏదైతే విశాఖ ఉక్కు మొత్తం ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పుపుచ్చి ఉద్యోగులనే నువ్వు తప్పుపడతా ఉన్నావు. నష్టాలకు కారణం ఐరన్ ఓర్ గనులు ఇవ్వకపోవడం, అదేవిధంగా కేంద్ర నిధులు, రాష్ట్ర నిధులు ఇవ్వకపోవడం, ఇట్లాంటి కారణాల రీత్యా అది నష్టాల్లో ఉంటే కార్మికుల మీద, ఉద్యోగుల మీద నువ్వు నెప్పనెడుతా ఉన్నావు.